ఆంజనేయులు గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఫస్ట్ అయోధ్య గారితోనే మొదలు పెడదాం. అయోధ్య గారు, ఇవాళ అవునన్నా కాదన్నా విశాఖకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ప్యాకేజీ ఇచ్చింది, 11,000 కోట్ల రూపాయలు, 11,440 కోట్ల రూపాయలు. సరే, ఇది ఎంతవరకు అంటే రివైవ్ చేయడానికి ఉపయోగపడుతుంది? ఇంకా ఉద్యోగ సంఘాలుగా లేకపోతే ప్రత్యక్షంగా ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులుగా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది కొంతవరకు ఊరటనిచ్చే అవకాశం ఉందా? బలరాం గారు, మీకు ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా మా ఉక్కు పోరాట కమిటీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు. అయితే ఈరోజు కేంద్ర కేబినెట్ ఏదైతే ప్రకటన చేసిందో దాన్ని మీరు ఆల్రెడీ విజువల్ చూపించారు. విశాఖ ఉక్కు తెలుగువాడు హక్కు అంటూ 2021 జనవరి 4వ వారంలో మొదలైంది. ఇదే మోడీ గారి ప్రభుత్వం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మోడీ గారి అధ్యక్షత సమావేశమై 2021 జనవరి 27వ తారీఖున 100% అమ్మాలని చెప్పేసి నిర్ణయం చేశారు. కరెక్ట్గా 4 ఏళ్ళు. అయోధ్య గారు, జస్ట్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. చంద్రబాబు నాయుడు గారు లైవ్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి నివాసం నుంచి మాట్లాడుతున్నారు. ఒక రకంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇదంతా కూటమి పార్టీల నేతలంతా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఒక 2 minutes అది చూద్దాం. ఓకే సార్. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 55,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ అన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నాం. ఇది కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, అది కూడా వస్తే నేను వారిని కోరింది ఏంటంటే 8 లేన్ రోడ్డుకే శాంక్షన్ చేయమన్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నా ఒకటేసారి చేయాలని ఇప్పుడు గట్టిగా చెప్పాను. అది వస్తే అది కూడా అవుతుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే రైట్, సబ్జెక్ట్ ఆల్రెడీ అయిపోయినట్టుంది. మిగతా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. రైట్, అయోధ్య గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. అయోధ్య గారు మీరు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చూడండి. యా ప్లీజ్ కంటిన్యూ చేయండి. 2021 జనవరిలో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మోడీ గారి అధ్యక్షత సమావేశమై విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మాలని నిర్ణయం చేశారు. గత 4 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు, మీడియా అంతర్ సహకారంతో పోరాడుతూ వచ్చాం. మరలా నిన్న 4 సంవత్సరాల తర్వాత ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఒత్తిడి మేరకు అదే క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్లో మోడీ గారి అధ్యక్షత సమావేశమై 11,440 కోట్లు ఇస్తానని చెప్పేసి ప్రకటన చేయడాన్ని హర్షిస్తా ఉన్నాం. ఎక్కడైతే అమ్మాలని నిర్ణయం చేశారో అక్కడే మరలా దాన్ని డబ్బులు ఇవ్వడం అనేది ఈ పోరాటం ప్రజల మద్దతు దీటితో సాధ్యం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అయితే ఈ 11,440 కోట్లలో 1,640 కోట్లు 3 నెలల క్రితం ఇచ్చారు. 4 నెలల క్రితం ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు జిఎస్టీ కట్టుకున్నారు, ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు బ్యాంకులు కట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ 1 రూపాయి కూడా రాలేదు. పైపెచ్చి 1,640 కోట్లు అయిపోయిన తర్వాత 4 మాసాల నుంచి కార్మికులకు జీతాలు లేవు. జీతాలు లేకుండానే దసరా నడిచింది, జీతాలు లేకుండానే క్రిస్మస్ నడిచింది, జీతాలు లేకుండా సంక్రాంతి నడుస్తుంది. అంటే ప్రభుత్వం 1,640 కోట్లు ఇచ్చాడు, ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇక్కడ జీతాలు లేవు. ఎంప్లాయీస్ తాలూకా ఓన్ ప్రావిడెంట్ ఫండ్లు కానీ ఇతర అంశాలన్నీ కలిపి 1000 కోట్ల రూపాయలు వాడేశారు. అయితే ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీలో నాకు అర్థమైన దాన్ని బట్టి 9,000 కోట్లు వస్తాయి. ఇక స్టీల్ ప్లాంట్ టర్న్ ఓవర్ పూర్తిస్థాయి ఉత్పత్తి చేస్తే 40,000 కోట్లు ఉంటుందండి. 40,000 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి ఈ 9,000 కోట్లు 10,000 కోట్లు ఏ మూలం సరిపోతాయి? దీనికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఎదగాలి కదా. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2 మాసాల క్రితం గతంలో ఇంత రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 2000 సంవత్సరంలో 1,340 కోట్లు ఈక్విటీ కింద ఇచ్చాము,
ఇప్పుడు సెంటిమెంట్ ఉన్నదని నాకు తెలుసు, దాని మీద నేను ప్రయత్నం చేస్తాను, సెంటిమెంట్ అన్ని వేళల్లో పనిచేయని చెప్పేసి వారు చెప్పారు. ఇప్పుడు 9,000 కోట్లు తీసుకుని మనం ఊరుకుంటే మరో సంవత్సరం తర్వాత మళ్ళీ పాత పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం కాపాడేవాళ్ళు ఎవరు? ఏ ప్రభుత్వం కాపాడుతుంది? ఏ ప్రజలు కాపాడుతారు? కాబట్టి ఈ డబ్బులతో మాత్రమే సరిపోతున్నది మా ఉద్దేశం, చాలదు. అలా అని చెప్పేసి ప్రజల డబ్బులు తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇమ్మని చెప్పేసి అడిగేదానికి మేము సిద్ధంగా లేము. ప్రజల డబ్బులు ప్రజల కోసం వాడాలి కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రూపాయి ఖర్చు లేని పని సెయిల్లో విలీనం చేయండి. నిన్ననే కలకటాలో అన్ని స్టీల్ ప్లాంట్ల తాలూకా లీడర్షిప్ అంతా కూడా కూర్చోవడం జరిగింది. నేను కూడా పోయొచ్చాను. అక్కడ మేము అందరిని అడిగాం, అందరూ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నారు. మీరు రండి, అంతా కలిపి స్టీల్ ఫ్యామిలీ ఒకటిగా ఉండాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ దాన్ని ప్రభుత్వం నిర్ణయం చేయాలి, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం చేయాలి. ఆ నిర్ణయం చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో కలిస్తే సెయిలు, ఆర్ఐఎన్ఎల్, ఎన్ఎండిసి మొత్తం మైనింగ్ అంతా కలిపి ఓ జైంట్ కంపెనీ కాబోతుంది. 1,00,000 కోట్ల టర్నోవర్ కంపెనీగా మారబోతుంది. ఉదాహరణకి భోగరాజు పట్టాసీతారామన్ రామయ్య స్థాపించిన ఆంధ్ర బ్యాంక్ని చాలా ప్రైడ్గా చెప్పుకునేవాళ్ళం. ఆ ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు ఆంధ్రలో కలపడం లేదు, తీసుకెళ్తాన్ని యూనియన్ బ్యాంకులు కలిపేశారు. బిహెచ్బిని బిహెచ్ఎల్ కలిపారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విశాఖపట్నంలో దాన్ని వేరే షిప్పింగ్ కంపెనీతో కలిపారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో కలపడం ఉన్న అభ్యంతరం ఏంటి? ఇదే కుమారస్వామి గారి అండలో పనిచేస్తున్న ఆర్ఐఎన్ఎల్, ఇదే కుమారస్వామి గారి అండలో పనిచేస్తున్న సెయిల్, రెండు కలిపి చేయొచ్చు కదా. అది ఎన్ఎండిసి కూడా కుమారస్వామి గారి అండలో ఉంది. కాబట్టి ఆ విధంగా సెయిల్లో కలిపినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శాశ్వత పరిష్కారం మనం చూడవచ్చు. ఒకటి. రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూభాగం 20,000 ఎకరాలు. దీని ప్రభుత్వ రేటే ఎకరా 300 కోట్లు, అంటే 70,000 కోట్లు దీని అసెట్ వాల్యూ ప్రభుత్వ లెక్కల ప్రకారం. మార్కెట్ లెక్కల ప్రకారం 2.5 లక్షల కోట్లు. కానీ ఈ భూమి అంతా కూడా రాష్ట్రపతి గారి పేరు మీద ఉంది. రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్న భూమి ఉంది కాబట్టి బిల్డింగ్లు మాత్రమే ఆర్ఐఎల్ పేరు మీద ఉన్నాయి. బిల్డింగ్లు డిప్రిసియేషన్ ఉంటుంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నెట్ వర్త్ ఇప్పుడు -6,000 కోట్లు అండి. ఆ భూమిని రాష్ట్రపతి గారి పేరు మీద నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు మీద మార్పిస్తే నెట్ వర్త్ మైనస్ పోయి ప్లస్ 70,000 కోట్లు పోతుంది. 70,000 కోట్లు నెట్ వర్త్ ఉంటే ఖచ్చితంగా బ్యాంకర్స్ వచ్చి లైన్లో ఉంటారు డబ్బులు ఇవ్వడం కోసం. ఇది కూడా చేయాలి. రెండోదిగా. మూడోది, భారతదేశంలో పక్కన ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో 100 ఏళ్ళ సరిపడా గనులు ఉన్నాయి. గనులు ఇస్తామని గతంలో ప్రామిస్ చేశారు, మోసం చేశారు. గతంలో కూడా అడిగితే బీజేపీ ప్రభుత్వం ఇస్తానంటుంది, ఒరిస్సాలో ఒప్పుకోవట్లేదని చెప్పాను. ఇప్పుడు ఒరిస్సాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తూ, ఒక కోల్ మైన్ కేటాయిస్తూ, ఈ భూములు బదలాయిస్తూ సేల్లో కలిపి 4 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఎక్కిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరో 5 దశాబ్దాల పాటు వెనుదిరిగి చూడకుండా బ్రహ్మాండంగా లాభాలు సంపాదిస్తుంది, ప్రభుత్వాలకు లాభాలు ఇస్తుంది, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, కార్మికులు చక్కగా పనిచేస్తుంది. ఉత్పత్తి మన కుమారస్వామి గారు మన డిసెంబర్ 18 మేము కలిసినప్పుడు ఆయనే చెప్పారు, మేము ఇచ్చే టార్గెట్ 100 ఇస్తే మీరు 105 చేస్తామని చెప్పేసి రెడీగా ఉన్నాం మేము చేయడం కోసం. అయితే ఈ జనరేషన్ అంతా కూడా రిటైర్ అయిపోతూ ఉంది. ఈ రిటైర్ అయిపోయే జనరేషన్ బేస్లో కొత్త యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, సామాజిక న్యాయం పాటించాలి, నిర్వాసిత ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తద్వారా ప్లాంట్ ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. నిన్నగాక మొన్ననే బీఆర్ఎస్ సర్కులర్ ఇచ్చారు, కొన్ని వేల మంది ఉద్యోగులు ఇంటికి పంపిస్తారట. ఇప్పుడున్న మ్యాన్ పవర్ 2 ఫర్నెస్లు నడపడానికి కటాకటిగా ఉంది, 3వ ఫర్నెస్ ఆగస్టు నడుపుతూ ఉన్నారు. ఎట్లా నడుపుతారు? ఒక ఉద్యోగం కొత్తగా తీసుకుంటే వాడు 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వాలి. సంవత్సరం తర్వాత మెయిన్ మిషన్ ఎక్కించలేము. 150 టన్నులు క్యాండిల్ చేసి క్రీడ ఎక్కాలంటే అక్కడ 3 సంవత్సరాలు ట్రైనింగ్ కావాలి. 2 వాళ్ళు చేస్తే రేపు పనిచేయడం మనుషులు లేదంటారు, ఉత్పత్తి తీయలేదంటారు. ఇవన్నీ రాకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ ప్యాకేజీ కాకుండా దీని శాశ్వత పరిష్కారంగా ఇందా మనం అనుకున్నట్టుగా సేల్లో కలపడం, ట్యాక్స్ హాలిడే ఇవ్వడం, రా మెటీరియల్ సమకూర్చడం, భూములు బదలాయించడం, ఈ 4 చేసినట్టయితే అది రాజకీయ పార్టీలుగా ఏ పార్టీ కానివ్వండి ఒకరి మీద ఒక విమర్శలు చేసుకునే కంటే కూడా అందరూ కలిసి ఏకోన్ముఖంతో ఇలా పనిచేస్తే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. అయోధ్య గారు, ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు